రైట్ కేటీఆర్ సిట్ విచారణకు సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర రాజకీయ దుమారం రేపుతున్నటువంటి ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 10 సంవత్సరాల పాటు మంత్రిగా పనిచేసినటువంటి వ్యక్తికి సిట్ అధికారులు నోటీసులు జారీ చేయడము రాష్ట్ర వ్యాప్తంగా తీవ్ర రాజకీయ దుమారం అయితే రేపుతుందని చెప్పవచ్చు. ఎందుకంటే మనం గతంలో చూసాం, హరీష్ రావుకు ఇదే కేసులో 7.5 గంటల పాటు విచారించారు. అతని స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. ఆ తర్వాత మళ్ళీ హరీష్ రావుని విచారిస్తారని అందరూ భావించినప్పటికీ కూడా ఆ తర్వాత బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి నోటీసులు జారీ చేయడం మాత్రము రాజకీయంగా తీవ్ర చర్చగా మారింది. ప్రస్తుతం అయితే నిన్న సాయంత్రం కేటీఆర్ ఈరోజు ఉదయం 11 గంటలకు జూబ్లీహిల్స్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ కార్యాలయం ముందు విచారణకు హాజరు కావాలంటూ కూడా సిట్ అధికారులు 160 సిఆర్పిసి నోటీసులు కేటీఆర్కి జారీ చేయడం జరిగింది. హరీష్ రావు కూడా 160 సిఆర్పిసి నోటీసులు జారీ చేశారు. అతన్ని 7.5 గంటల పాటు విచారించారు. ఆయన స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. అదే తరహాలో ఈరోజు మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్నటువంటి కేటీఆర్ని ఈరోజు సుదీర్ఘంగా అటు జూబ్లీహిల్స్ సిట్లో పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసినటువంటి సిట్ అధికారులు సుదీర్ఘంగా విచారించి అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకునే అవకాశం ఉంది. మొదటి నుంచి ఈ కేసులో ఇప్పటివరకైతే కేవలం పోలీస్ అధికారులు మనం చూడొచ్చు. ప్రణీత్ రావు కావచ్చు, ఈ కేసులో మొట్టమొదటిసారిగా అరెస్ట్ అయ్యారు. 2024 మార్చి 10వ తేదీన పంజగుట్ట పోలీస్ స్టేషన్లో ఎస్ఐబి అధికారులు ఇచ్చినటువంటి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకున్న తర్వాత మొట్టమొదటిసారిగా డిఎస్పీగా పనిచేస్తున్నటువంటి ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారు. అతను ఇచ్చినటువంటి స్టేట్మెంట్ బేస్ చేసుకొని ఈ కేసులో భుజంగరావుని, తిరుపతన్నని, ఆ తర్వాత రాధాకిషన్ రావుని మొత్తం 4 అధికారులను అరెస్ట్ చేసిన తర్వాత మళ్ళీ ఈ కేసులో ఒక ఛానల్ ఎండీగా పనిచేస్తున్నటువంటి శ్రవణ్ రావుని అరెస్ట్ చేశారు. ఈ 5గురితో పాటు ఈ కేసులో కీలక నిందితుడుగా మొదటి నుంచి ఆరోపణలు ఎదుర్కొన్నటువంటి ఎస్ఐబి చీఫ్ ప్రభాకర్ రావు అమెరికాకు ఉన్నాడు. అమెరికా అప్పటికే కేసు నమోదు తర్వాత ఏమంటే అమెరికా వెళ్ళిపోయారు. అమెరికా వెళ్ళిన తర్వాత అతన్ని ఇక్కడికి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు హైదరాబాద్ తీసుకొచ్చి అతన్ని కూడా దాదాపు సుదీర్ఘంగా విచారించి స్టేట్మెంట్ కూడా నమోదు చేసుకున్నారు. మొత్తం మీద రాజకీయ నేతల ఫోన్లతో పాటు న్యాయమూర్తుల ఫోన్లు, జడ్జీల ఫోన్లు, మరోవైపు అది జర్నలిస్టుల ఫోన్లు కూడా ట్యాప్ చేశారనేది ప్రధాన అభియోగం. కానీ ఒక ఫోన్ ట్యాప్ చేయాలంటే అక్కడ ఉన్నటువంటి సిఎస్ఎల్ అధికారులు ఉంటారు, ఇంటెలిజెన్స్ అధికారులు ఉంటారు, మరోవైపు డీజీపీ ప్రమేయం ఉంటుంది, లా సెక్రటరీ ఉంటారు, అందులో చాలా వింగ్స్ ఉంటాయి. వారందరూ అప్రూవల్ లేనిది పొలిటికల్ లీడర్స్కి సంబంధించిన ప్రమేయం ఉంటుందా ఉండదా అనేది మాత్రము సిట్ అధికారులు తేలాల్సినటువంటి అంశం. ప్రస్తుతం అయితే విచారణ అయితే కొనసాగుతుంది. ఇప్పటికే ఈ కేసులో ఛార్జ్షీట్ దాఖలు చేశారు. సప్లిమెంట్ ఛార్జ్షీట్ కూడా త్వరలోనే దాఖలు చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే గతంలో దాఖలు చేసినటువంటి ఛార్జ్షీట్లో అనేక మంది స్టేట్మెంట్లు, అటు ఏవైతే బాధితుల స్టేట్మెంట్లు, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. ఆ తర్వాత బండి సంజయ్, కేంద్ర హోంశాఖ సహాయ మంత్రిగా ఉన్నటువంటి బండి సంజయ్ స్టేట్మెంట్ తీసుకున్నారు. కొంతమంది ఎంపీల స్టేట్మెంట్ తీసుకున్నారు, కొంతమంది ఎమ్మెల్యేల స్టేట్మెంట్ తీసుకున్నారు, కొంతమంది ప్రజాప్రతినిధుల స్టేట్మెంట్, వ్యాపారవేత్తల స్టేట్మెంట్, జర్నలిస్టుల స్టేట్మెంట్, ఒక ఛానల్ ఎండీ స్టేట్మెంట్ కూడా ఇప్పటికే సిట్ అధికారులు తీసుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. అయితే ఇప్పుడు ఏకంగా బాధితులు ఇచ్చినటువంటి స్టేట్మెంట్తో పాటు నిందితులు ఇచ్చినటువంటి కొంత స్టేట్మెంట్, వాళ్ళ కాల్ రికార్డ్స్ ఆధారంగా బీఆర్ఎస్లో కీలక నేతలుగా, అంటే బీఆర్ఎస్ పార్టీకి మొదటి నుంచి పనిచేస్తూ మంత్రిగా 10 సంవత్సరాలు పనిచేసి ఆ తర్వాత బీఆర్ఎస్ పార్టీలో ఒక కీలక రోల్ పోషిస్తున్నటువంటి హరీష్ రావుకు నోటీసులు ఇచ్చారు. 7.5 గంటల పాటు విచారించారు. ఈరోజు కేటీఆర్కు సైతము నోటీసులు ఇచ్చారు. ఉదయం 11 గంటలకు మరికాసేపులోనే అతను భవన్కు చేరుకుంటారు. ఇప్పటికే నార్సింగ్ తన నివాసం నుంచి అతనితో పాటు కేటీఆర్తో పాటు మాజీ మంత్రి హరీష్ రావు కూడా కేటీఆర్ నివాసానికి చేరుకున్నారు. ఇప్పటికే న్యాయ నిపుణుల సలహాలు తీసుకున్నారు. ఏ విధంగా ముందుకెళ్ళాలి, ఏ రకంగా ఈ కేసుని ఎదుర్కొనాలి, ఏ రకంగా దీన్ని ప్రొటెస్ట్ చేయాలన్న అంశాలపై కూడా పూర్తిగా న్యాయ నిపుణులతో చర్చించి కొద్దిసేపమే హరీష్ రావుతో చర్చించి నార్సింగ్ నివాసం నుంచి ప్రస్తుతం అయితే తెలంగాణ భవన్కి చేరుకుంటారు. తెలంగాణ భవన్లో మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత అక్కడ నుంచి నేరుగా సిట్ కార్యాలయానికి చేరుకుంటారు. సిట్ కార్యాలయం దగ్గర కూడా భారీగా పోలీసులు మోహరించాలి. ఇదంతా కూడా కేవలం రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగంగానే ఈ రకంగా బీఆర్ఎస్ నేతలను టార్గెట్ చేసి రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నోటీసులు జారీ చేస్తున్నారు. మొత్తం కూడా పాలిటిక్స్ డైవర్షన్ చేస్తున్నారు అనేది బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి ప్రధాన వర్షం. నైనికోల్ కోల్ టెండర్లకు సంబంధించిన విషయంలో ఏదైతే ఎత్తి చూపినటువంటి అంశాలని తెర మీదకి తీసుకురాకుండా దీనంతా కూడా కప్పిపుచ్చే ప్రయత్నం చేస్తుంది. ఇదంతా కూడా రాష్ట్ర ప్రభుత్వం కావాలనే తమ బాంబర్దికి ఇదంతా కూడా నైనికోల్ సంబంధించిన టెండర్లు ముట్టజెప్పే ప్రక్రియ చేపడుతుంది. దాన్ని ప్రశ్నించినందుకే ఈ రకంగా తమకు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధింపు చర్యలో భాగమే అంటూ బీఆర్ఎస్ నేతలు చెప్తున్న వర్షం. గతంలో హరీష్ రావు
తెలిపారు. ఈరోజు కేటీఆర్ కూడా అదే వర్షం చెప్తున్నాడు. ఇదంతా కూడా రానున్న రోజుల్లో ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎండగడతాం, ఇచ్చినటువంటి 6 గ్యారంటీలని ప్రశ్నిస్తున్న నేపథ్యంలో తమకు ఈ రకంగా నోటీసులు ఇచ్చి భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ఇదంతా కూడా ప్రజలంతా కూడా గమనిస్తున్నారంటూ కూడా బీఆర్ఎస్ నేతలు చెప్తున్నారు. ఇప్పటికే కేటీఆర్కు నోటీసులు ఇచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా బీఆర్ఎస్ నేతలు కొంత ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొంత అక్కడక్కడ చంద్రమోహన్ సంఘటన కూడా జరిగే ఉస్మానియా యూనివర్సిటీలో ఈరోజు ఉదయం నుంచి కూడా బీఆర్ఎస్వి సంబంధించినటువంటి స్టూడెంట్స్ వింగ్ నేతలందరూ కూడా ఎక్కడెక్కడ అరెస్ట్ చేశారు. మరోవైపు పోలీస్ స్టేషన్ వద్ద కేటీఆర్ వస్తున్నటువంటి నేపథ్యంలో పోలీస్ స్టేషన్ వద్ద కొంత ఆంక్షలు కూడా విధించారు. ఎవరిని కూడా బీఆర్ఎస్ కార్యకర్తలు ఎవరిని కూడా లోపలికి అనుమతించడానికి పరిస్థితి కనబడుతుంది. టువర్డ్స్ అటు జూబ్లీహిల్స్ చెక్ పోస్ట్ దగ్గర నుంచి కావచ్చు, మరోవైపు పెద్దమ్మగుడి నుంచి మొత్తం ఆ పరిసర ప్రాంతాలు మొత్తం కూడా పోలీసులు భారీగా మోహరించారు. ఎక్కడ ఎలాంటి చెదరమోరు సంఘటనలు జరగకుండా పోలీసులు మొత్తం కూడా అలర్ట్ కావడం జరిగింది. ఈరోజు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, బీఆర్ఎస్ పార్టీలో దాదాపు 10 సంవత్సరాల పాటు పనిచేసినటువంటి కేటీఆర్ని ఈ రకంగా విచారణ పేరుతో వేధించడం ఇదంతా కూడా రాజకీయ కక్ష సాధన చర్యలో భాగమంటూ కూడా మరోవైపు బీఆర్ఎస్ నేతలతో ఇదే కేసులో కేటీఆర్ను గతంలో కూడా ఈ ఫార్ములా కేసులో ఏసీబీ అధికారులు దాదాపు 3 సార్లు విచారించారు. 3 సార్లు అతని యొక్క స్టేట్మెంట్ కూడా నమోదు చేశారు. కానీ ఇప్పటి వరకు అయితే దాని మీద ఎలాంటి పురోగతి లేదు. ఎందుకంటే క్రాస్ ఎగ్జామినేషన్స్కి ఇంకా గవర్నర్ దగ్గర పెండింగ్లో ఉంది. మరోవైపు డిఓపిటీలో ఇంకా పెండింగ్లో ఉంది. సంబంధించినటువంటి అధికారుల ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. కాబట్టి డిఓపిటీలో పెండింగ్లో ఉంది. కాబట్టి ఆ డిఓపిటీ పూర్తిగా అప్రూవల్ వచ్చిన తర్వాత ఈ ఫార్ములా కేసులో సైతం మళ్ళీ విచారించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఈ ఫార్ములా కేసు వైపు రన్ అవుతూనే ఉండగా మరోవైపు ఫోన్ ట్యాపింగ్ కేసులో కూడా అటు బీఆర్ఎస్ నేతల్ని మాత్రం సిట్ అధికారులు విచారణ పేరుతో పిలుస్తున్నారు. నిన్న దాదాపు 2 రోజుల క్రితం హరీష్ రావుని సుదీర్ఘంగా 7.5 గంటల పాటు విచారించారు. దాదాపు అనేక ప్రశ్నలు అడిగారు. అయితే సిట్ అధికారుల విచారణ తర్వాత హరీష్ రావు మీడియాతో మాట్లాడారు. వారు అడిగినటువంటి ప్రశ్నలకు తాము సమాధానాలు చెప్పారు. అవసరమైతే మళ్ళీ పిలుస్తామని చెప్పారు. కానీ వారు చేసినటువంటి వ్యాఖ్యలు మొత్తం కూడా అంటే వారు అడుగుతున్న ప్రశ్నలు మొత్తం కూడా ఒక ప్రశ్న అడుగుతున్నారు, మళ్ళీ బయటికి వెళ్తున్నారు, మళ్ళీ ఒక ప్రశ్న అడుగుతున్నారు, మళ్ళీ బయటికి వెళ్తున్నారు. అంటే ఎవరు కమ్యూనికేషన్ చేస్తున్నారు? సజ్జనార్ చేస్తున్నారా లేదా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేస్తున్నారా అనేది కూడా అంతు చిక్కనటువంటి ప్రశ్నగా మారిందంటూ కూడా గతంలో హరీష్ రావు వ్యాఖ్యానించిన పరిస్థితి మనం చూడవచ్చు. ఈరోజు కేటీఆర్ సైతము అదే తరహాలో అటు సిట్ అధికారులు ఏసీపీ వెంకటగిరి నేతృత్వంలో సిట్ బృందము ఈరోజు సుదీర్ఘంగా అటు కేటీఆర్ని కూడా ప్రశ్నించే అవకాశం. మరి కాసేపులోనే తెలంగాణ భవన్ చేరుకుని అక్కడ మీడియా సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత తెలంగాణ భవన్ నుంచి ర్యాలీగా సిట్ కార్యాలయానికి కూడా చేరుకునే అవకాశం ఉంది. సిరి రైట్, థ్యాంక్ యూ సునీల్.